స్వాగతం. కొడంగల్ నియోజకవర్గం భోగారం గ్రామంలో నుండి పేదల ఇండ్ల మధ్యలో నుండి అమ్లికుంట, ముదిరెడ్డిపల్లి టు మహబూబ్ నగర్ వెళ్లేటందుకు వీలుగా ఉండే విధంగా అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో భాగంగా అధికారులు ప్రజలు నివాసం ఉండే ఇండ్ల మధ్యలో నుండి రోడ్డు వేయుటకు ముందస్తు సమాచారం లేకుండా రెడ్ అలర్ట్ వేసి వెళ్లడం ద్వారా పేద ప్రజలు మా ఇండ్లు కూలుస్తారేమో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు. నమస్తే, టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు నారాయణపేట జిల్లా భోగారం విలేజ్లోని ఇటు కోజీ టు నారాయణపేట వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి ఇక్కడికి భోగారం వచ్చేసరికి ఈ భోగారం విలేజ్ నుంచి వాస్తవం చెప్పాలంటే ముందుకు రండి. ఈ భోగారం విలేజ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి రైడ్ తీసుకొని కంప్లీట్గా ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇటు అమ్ముకుంట్ల ముందటి పనివడానికి అని చెప్పేసి ఇళ్ళ మధ్యలోకి రావడానికి ఒకటి ఆల్రెడీ మార్కింగ్ చేశారు. కాబట్టి ఈ మార్కింగ్ చేసిన రోడ్ అవుతుందో ఈ మార్కింగ్ చేసిన రోడ్ ఈ విధంగా చేయడం ద్వారా కంప్లీట్గా రైట్ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలి. చాలా మటుకు పేదవాళ్ళు ఇల్లు పోయేటట్టు అవకాశం ఉంది. కాబట్టి ఇటు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు మన పేదవాళ్ళంతా ఇల్లు పోవడానికి వీల్లేదు, ఈ విధంగా పోకుండా రోడ్ని కొంచెం చేసుకొని బంద్ చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తారు. కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఎవరైతే నష్టపోతున్నారో ఇళ్ళ నుంచి ఇల్లు కూల్చడం తర్వాత నష్టపోతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఇక్కడ ఈ రోడ్ వేయడం ద్వారా మనకి ఎలాంటి నష్టం ఉంది, ఆ ఇల్లు కూలిపోవడం ద్వారా ఎంతమంది ఇల్లు కూలిపోతుంది, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతున్న విషయాన్ని క్లియర్గా వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్ అయితే ఈ రోడ్డు మధ్య నుంచి ఇటు 18 ఫీట్స్ అండ్ ఇటు 18 ఫీట్స్ టోటల్గా 18 ఫీట్లు అన్నప్పుడు కంప్లీట్ 36 ఫీట్ల రోడ్ ఇది. ఈ 36 ఫీట్ల రోడ్ ద్వారా రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్ ఇంటి వారు ఉంటే లెఫ్ట్ సైడ్ కంప్లీట్ షాప్స్ కానీ ఇంటి వారు కంప్లీట్ గా కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ రైతులు మన ఈ యొక్క షాప్స్ ఓనర్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇల్లు ఎవరైతే ఇల్లు వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇక్కడ. ఇటు విషయంలో ఈ రోడ్డును ఇక్కడ కాకుండా ఇటు నుంచి కాకుండా కంప్లీట్ గా ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి స్థానిక లీడర్లు కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క బాధితులు అవుతున్న అందరూ కంప్లీట్ గా ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తారు. కాబట్టి కంప్లీట్ గా ఒకసారి వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరైతే పోతున్నారో వాళ్ళని అడిగి ఒకసారి వాళ్ళ యొక్క అంతర్గత వీళ్ళు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రత్యక్షంగా వారు చెప్పే విషయం వల్లనే మనకు క్లియర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వాళ్ళు అడిగే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇక్కడ రోడ్ నుంచి మధ్యలోకి ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఈ ఇళ్ళ మధ్యలోకి రోడ్డు వాడడం కంప్లీట్ గా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. అదేవిధంగా ఇల్లు కూలబడితే మళ్ళీ కట్టుకునే స్థానంలో మాకు లేనిటువంటి ఒక బాధ వ్యక్తం చేశారు. కాబట్టి ఇటు విషయాన్ని క్లియర్ అని అడిగి ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇంట్లో ఎవరమ్మా ఎవరు రోడ్డు ఇక్కడ సుమారుగా 36 ఫీట్ల రోడ్డు అంటే ఇప్పుడు రోడ్డు మధ్యలోకి వెళ్ళి 18 అటు 18 అని చెప్పేసి మార్కింగ్ చేస్తారు కదా. ఇప్పుడు దాంట్లో మీ ఇల్లు పోతుంది. మరి దాంట్లో మీరు ఏమనుకుంటున్నారు? మా ఇల్లు పోయినా పర్వాలేదు మాకు రోడ్డు కావాలనుకుంటున్నారా? లేదా దీని విషయంలో మీరు ఏర్పడే అంటే వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ నుంచి కాకుండా పక్కకి తీసుకోవాల్సి అక్కడ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అవకాశం అంటే బ్యాక్ సైడ్ మరి విషయంలో మీరు అధికారులను సంప్రదించారా? మరి ఈ విధంగా మాకు మార్కింగ్ చేసి మా ఇల్లు పోతున్నాయి, మరి మాకు ఇబ్బంది అయితే చేశారు అధికారులు చెప్పే ప్రయత్నం చేశారా? చేశాము, ఎవరు ఇంకా పట్టించుకోరు. మరి స్థానిక లీడర్లు ఏమంటున్నారు? స్థానిక లీడర్లు మేము చూసుకుంటాము అంటని చెప్పేసి అంటారు, కానీ ఎవరు మాట్లాడట్లేదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసి వేయడం ద్వారా ఈ విధంగా 18 ఫీట్ తీసుకోవడం ద్వారా మాకు ఇల్లు పోతుంది. కాబట్టి ఇల్లు పోయిన తర్వాత మాకు కట్టుకున్న స్తోమత లేదు. కాబట్టి ఇక్కడ నుంచి పోవడానికి వీల్లేదు అంటారు. అవును, ఓకేనా? అంటే ఇప్పుడు మీ ఒక్క ఇల్లు పోతుంది, చాలా మంది ఇల్లు పోతున్నాయి. చాలా మంది ఇల్లు. మరి మిగతా వాళ్ళ యొక్క అంతర్గత మీ దగ్గర మాట్లాడుకున్నారు, వాళ్ళు మీ దగ్గర ఆలోచన చేసే ప్రయత్నం చేశారా? వేరే వాళ్ళు కూడా అంటున్నారు ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవడానికి ఎవరి వల్ల కాదు. సో మాకు ఇల్లు పోకుండా ఉండి వేరే ఆల్టర్నేటివ్ రోడ్ ఏదైనా చూసుకుంటే బాగుంటది. మీరు మీడియా ముఖంగా మీరు అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోడ్డు విషయంలో మార్కింగ్ ఇచ్చారు కాబట్టి ఈ రోడ్ అనేది నుంచి అమ్ముకుంటే ముంజపల్లి రోడ్ కాబట్టి 36 ఫీట్లు అంటే 18 అటు 18 పట్టింది కాబట్టి ఇల్లు పోతుంది. మరి విషయంలో ఇలాంటి విషయంలో ఇల్లు పోకుండా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇక ఈ రూట్ లో పోనివ్వం సార్, వేరే ఏదైనా రోడ్డు చూసుకొని బాగుంటది. ఇక్కడ పోనివ్వమంటున్నారా పోతుంటున్నారా? అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇక్కడ నుంచి పోనివ్వదలుచుకోలేదు సార్, ఇల్లు పోతే మేము ఏడా రోడ్ మీద పట్టుతాము. ఈ రూట్ లో అయితే అవసరం లేదు, వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకుంటే బాగుంటది. ఓకే, అదే చెప్పదలుచుకున్నాను. మా ఇల్లు ఇదే ఇల్లు, మాకు చచ్చిపోతే ఇవ్వడంగా బొందు పెట్టడానికి జాగా లేదు, కట్టుకునికే జాగా లేదు, ఏడా ఇల్లు లేదు. బిచ్చగలక రోడ్ మీద
సామాను పెట్టుకొని కూర్చుంటాము. జేసీపీ వస్తుంది కదా, జేసీపీ వచ్చినప్పుడు సామాను మేము రోడ్డు మీద వండుకుంటాము. మమ్మీకి వెళ్ళి ఒడ్డు తీసుకోకు. ఇక మా ఇల్లు పోయినాక మేము ఉండేం చేస్తాము. ఏమన్నప్పుడు ఈ విషయంలో మీరు అధికారులకి ఏమైనా చెప్పుకున్నారమ్మా? మాకు ఎవరేం చెప్తలేరు. అంటే అధికారులు వచ్చి మీతో మాట్లాడిన పరిస్థితి లేదు. రెండవది మీరు ఎవరితో పోయిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోడ్ వేసే అవసరమే లేదు. ఈ రోడ్ వేయకుండా మరి ఎక్కడి నుంచి రోడ్ వేయాలి? మరి ఇక్కడ నుంచి వేరే అక్కడ లేదా ఉందంట కదా రోడ్ వేయనికే మరి ఉందంటనా? ఇండ్లు కూలిపోతే మేము ఏడు ఉండాలి, రోడ్ పైన ఉండాలి, బస్ స్టాండ్ కాడ పోయి ఉండాలా. మరి ఇండ్లన్నీ కూలిపోతాయి. మాకు ఉన్నదే ఇంత జాగా, చచ్చిపోతే భూమిలో పెట్టడానికి కూడా లేదు. ఏడ పెడతారు? చెరువు కట్ట పెడతారా? ఈ రోడ్ వేసిన భూమిలో దొవ్వి పెడతారా? ఏడ పెడతారు మమ్మల్ని? చెప్పండి సార్ మీరే. మరి ఇది ఒక మాట. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా ఇప్పుడు ఈ విషయంలో? రోడ్డు వేయాలంటున్నారా? సార్ మాకైతే ఈ రోడ్ వేయొద్దు, మా ఇండ్లు కూలిపోద్దు, మా బతుకుల్లో నన్ను పోయొద్దు. మేము చెప్పేది ఇది ఒక్కటే, మేము మాత్రం ఇల్లు మాత్రం కూలిపనియం. మేము బతికేటోళ్ళము, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళము అంతే. కూల్ చేసుకుంటే ఉడుతుంది మాకు, లేకపోతే లేదు. రేషన్ బియ్యం 16 కిలోలు వస్తాయి, అవే బియ్యం తిని బతుకుతున్నాం. వాస్తవంగా ఉన్న పరిస్థితి నారాయణపేట జిల్లా భోగారం గుమ్మల్ మండలంలోని భోగారం విలేజ్ లో మేజర్ గా కోస్గి నుండి నారాయణపేట మెయిన్ రోడ్ అవుతుందో ఆ మెయిన్ రోడ్ నుంచి ముఖ్యంగా ఈ భోగారం వచ్చిన తర్వాత ఇంట్లో ఎగ్జాక్ట్ ఇంట్లో మధ్యకి వెళ్ళి సుమారుగా 36 ఫీట్ల రోడ్ వేసేటటువంటి ఆలోచనతో అధికారులు వచ్చి ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఈ మార్కింగ్ విషయంలో సుమారుగా రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ రెండు వంకల సుమారుగా చాలా మంది ఇండిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మార్కింగ్ ద్వారా ఎవరైతే ఇండిపోతున్నారో ఆ ఇండిపోయేటటువంటి వ్యక్తులు అయితే చాలా మటుకు బాధపడుతున్నారు, చాలా ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఇటు విషయంలో ఖచ్చితంగా వాళ్ళ నుంచి రోడ్ వేసే ప్రసక్తి లేని విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కాకుండా ఈ ఇళ్ళ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ వేయడానికి అవకాశం ఉంది. గతం సుమారు 20 సంవత్సరాల కంటే క్రితం ఇది రోడ్డు కాదు, వాస్తవం బ్యాక్ సైడ్ రోడ్ ఉంది. ఆ రోడ్డు ప్లేస్ ని కంప్లీట్ గా అంతా ఆక్యుపై చేసుకొని ఇక్కడ రోడ్ లేకుండా చేసి ఈ యొక్క బాటను కొత్తగా సృష్టించి ఈ రోజు మాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది బాధితులు వాపోతున్నారు. కాబట్టి ఇటు విషయంలో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇల్లు ఏ విధంగా అయితే నష్టపోతున్నారు, ఇల్లు నష్టపోయిన వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారు, రెండవది ఇక్కడ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి రోడ్ వేసేటట్టు అవకాశం ఉంటే ఖచ్చితంగా అటువంటి ప్లేస్ను గుర్తించి ఇక ఈ రోడ్ను కనుక ఖచ్చితంగా ఆఫ్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కంప్లీట్ వీళ్ళంతా బాధితులు రాబోతున్నారు. కాబట్టి ఇటు విషయంలో తక్షణమే ఖచ్చితంగా అధికారులు స్పందించి ఇక్కడ సైడ్ మీదకి వచ్చేసి వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి అదేవిధంగా ఇక్కడ చూసి ఖచ్చితంగా ఎంతమంది ఇల్లు పోతున్నాయి, ఎంతమందికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని క్లియర్గా వాళ్ళు కూలంకషంగా ఇక్కడ దర్యాప్తు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి టీ9 నుంచి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తులు చాలామంది పేదవాళ్ళంతా కూలీనాలు చేసుకొని పట్టణాలు ముంబైలో బతికేటటువంటి వ్యక్తులు. కాబట్టి ఇల్లు కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకునే పరిస్థితులు మేము లేవనేటటువంటి బాధ చెందుతారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అధికారులు స్పందించాలని కోరుకుంటూ టీ9 న్యూస్తో బాలరాజ్, నారాయణపేట. బాలరెడ్డి ఉన్నాడు, బాలరెడ్డి ఉంటే నేను ఇల్లు మీదకి పీసి మెట్లు ఎత్తా అన్నాడు. మళ్ళంటే ఎందుకు శ్యామలమ్మని ఇంత పీసి మెట్లు ఎక్కుతుండవు అంటే ఏమంటే పట్టేలా మరి ఇంటికే పోతాడు అంటేనే నువ్వు కిందికి ఏం కాదు కట్టుకో అని కట్టినాక కడితే ఇల్లు లేకుండా కట్టకుంటే బాలరెడ్డి ఉన్నాడు చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు రోడ్ వచ్చేసి వెడల్పు చేస్తున్నట్టు కదా, రోడ్ గురించి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేయడం వల్ల మిగిలి పోతుంది కదా, మరి దీని మీరు ఏం ఆపరేషన్ చేస్తున్నారు? ఆపరేషన్ అంటే వద్దు ఇట్లా వెళ్ళి రోడే లేకుండే మేము ఆసాలు చేసి చేసినాం. అట్లా అనుకుంటే కోటలు అట్లా పోతుంది, ఇటు వెళ్ళి పిల్లబాటలాగా ఎవరన్నా ఒకరు పోతుండ్రు. పోతే ఇప్పుడు రోడ్ వేస్తామని చెప్పి మార్కింగ్ ఇచ్చింది కాబట్టి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకు రోడ్ ఏమంటారా అట్లా వేసుకోకో అక్కడనే పోకోకో. మరి విషయంలో మీరు అధికారులకు ఏమన్నా వినతి పత్రాలు ఇచ్చారా? ఎవరు చెప్పిండ్రు మాకు ఈ ఊళ్ళో కాపోళ్ళు మాత్రం చెప్పని ఇయ్యారు. వచ్చింది అక్కడనే సైలు దొరికింది అక్కడనే పట్టిస్తాడు. బాబు సార్ వచ్చి ఇటు వెళ్ళి ఇంట్లోకి పోతాయి సార్ మాకు ఇంట్లో ఇస్తావు నువ్వు. నేను అడిగిన ఇప్పుడు ఇటు తోలుకొచ్చి అడగమంటే కూడా అడుగుతా. బాబు సార్ వచ్చి ఇంటికి పోతాయి శ్యామమ్మ సీఎం వచ్చింది. సీఎం ఎవరికలేదు వస్తాడు సీఎం. మీరు వస్తే మనం చూస్తే మరి సీఎం వచ్చినప్పుడు ఇట్లా సీఎం వచ్చినట్టు మాకు చెప్పలే కదా. అంటే ఇప్పుడు సీఎం గారు చెప్పిన ఇల్లు కూర్చోమని బాబు సార్ అంటే బాలరెడ్డి కొడుకు జడ్పీటీసీ గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూలగొట్టమన్నారు కాబట్టి కూలగొడతాం అంటే నేనన్నా నువ్వు ఇల్లు కట్టిస్తావు మాకు పేదలకు నీ అప్ప చెప్పిండు మేము కట్టుకున్నాం. మా వెనక కట్టిందేమో వెనకకుండా మొన్న కట్టి
కట్టాము అది 5,000 గిట్ట ఉండే మరి కట్టిన అడిగితే నేను ఇట్లా చెప్తున్నాను సార్ మాకు ఇల్లు ఇస్తాం అంటే ఏమనకుండా సపోర్ట్ చేయకుండా పోతుండే ఎవరు లేరు. 45 సంవత్సరాల కింద రోడ్ అతలికెళ్ళి ఉంది అన్నారు ఆల్రెడీ. పోయినాయి బండ్లు పోయినాయి, లారీలు పోయినాయి, మొత్తం పోయినాయి. ఇప్పుడు బాట ఉన్నందుకు కళ్ళు లారీలు వస్తే గానే దింపి అక్కడనే అవుతుంది. ఇక్కడ బాటనే లేదు. చేసింది రోడ్ వేసిందాక వాస్తవం ఇక్కడ నుంచి బాట మధ్యకాలం తెలుసు రోడ్ వెళ్ళింది అంటే. నేను ఒకటి ఏమంటున్నాను, గతంలో ఇప్పుడు అక్కడ అమ్ముకున్న కానివ్వండి మీరు ఎక్కడ రోడ్ ఎక్కడి నుంచి ఉండేది? రోడ్ ఫస్ట్ 45 సంవత్సరాల కింద బండ్లు అట్లా ఇంటికి వెళ్ళింది రోడ్డు. అట్లకి వెళ్ళి చేనులు ఉన్నాయి కదా, ఆ కట్ట కట్టిండు చేనులు జరుపుకున్నాను. అక్కడ బాట బంద్ చేసి ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళి పోవాలన్నా దగ్గర అయితే అన్నట్లు కొంచెం చేసి చెప్పండి. మీ పేరు చెప్పండి. పంజిలాగౌడ్. ఇప్పుడు ఇల్లు మీద అనేది ఇల్లుకు మార్కింగ్ ఎంత సుమారుగా పోయింది లేదు, ఇంకా ఛాయిస్ లేదు. నిజంగా ఇప్పుడు ఈ కోసి మీద నుంచి అమ్ముకుంటా రోడ్డు విషయంలో ఇళ్ళ మధ్య రోడ్డు తీసుకుంటున్నారు. వాస్తవంగా రోడ్డు మధ్య నుంచి 18 ఫీట్స్ అటు 18 ఫీట్స్ కాబట్టి 18 మరి ఇప్పుడు ఇల్లు మీరు పోతుంది కాబట్టి మరి మీ ఇల్లు విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏంటి అబ్జెక్షన్ చేస్తున్నారు? ఈ విషయంలో మీరు ఇల్లు కూల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే రోడ్ వద్దని చెప్పేసి మా అబ్జెక్షన్ చేస్తున్నారా? కంప్లీట్ రోడ్ ఇక్కడ వేద్దాన్ని మేము అనుకుంటాం. మరి ఇక్కడ కాకుండా ఎక్కడ అనుకున్నారు? వెంకట సైడ్ ఇంకా ఉన్నాయి అక్కడ ప్లేస్ ఊరు బయట బైపాస్ తీసుకెళ్ళారు. అట్లా వెంకట సైడ్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం మిడిల్ క్లాస్ బీద వాళ్ళే ఉంటారు, కట్టుకునే పొజిషన్ లేదు. అందు గురించి ఇక్కడ ఏనియం కూడా అసలు మేము జేసీబీలు వచ్చినా అత్తం అడ్డం అనుకుంటాం. కానీ అసలు మేము కులనీయం ఇల్లని ఈ మార్కింగ్ చేసేటప్పుడు మీరు లేరా? మేము లేము. అంటే వాస్తవాన్ని ఇక్కడ ఇంట్లో వాళ్ళు నడవకుండా మార్కింగ్ చేసినట్టు పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో తెలియదు. అంటే మీరు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరు సమాచారం లేదా? ఎవరు ఏమంటే చెప్పుడు మేము ఉన్నారా లేదా మార్కింగ్ చేసినప్పుడు మధ్యాహ్నం టైంలో వచ్చి వాళ్ళు మార్కింగ్ చేసిపోయారు. మధ్యాహ్నం టైం అందరూ పనిపోయారు. ఇంతకడ ఎవరైనా వచ్చి దోకాణాలు వచ్చి మార్కెట్ పోయారు అంతే వాళ్ళు. గవర్నమెంట్ దాన్ని అంటున్నారు. అప్పుడే ఫస్ట్ కెళ్ళి అక్కడ వేసి అయిపోయింది కదా, గవర్నమెంట్ దాంట్లో అని చెప్తున్నారు వాళ్ళు. యాక్చువల్ అయితే రోడ్ అతలికెళ్ళి ఉంది అడుగు నీకు లక్షలా చూసాను. గవర్నమెంట్ ఒకసారి వచ్చి 75 సంవత్సరాల కిందనే రోడ్ ఉంది అంటే 75 సంవత్సరాల సార్ డీటెయిల్ వచ్చింది ఏమన్నా ఆయనకు వచ్చి ఒక ఇప్పుడు ఈ రోడ్ కట్టుకున్న కాంట్రాక్టర్ ఆయనకు 75 సంవత్సరాల కింద రోడ్ శాంక్షన్ అయింది అని అంటారు. ఆయన 75 సంవత్సరాలు రోడ్ శాంక్షన్ అని చెప్తున్నాను. 75 సంవత్సరాల కింద 45 సంవత్సరాలు అవుతుంది. నేను 35 years చిన్నగా 25 years కింద రోడ్డు చాలా అయింది మీది అంతే వేసి నువ్వు సిసి రోడ్డు అంత ముందు రోడ్ అతలు ఉంది. అతలికి వెళ్ళి బండ్లు పోయినాయి, అన్ని పోయినాయి. సుమారుగా ఇక్కడ నుంచి రోడ్డు స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది మీకు తెలిసిన మటుకు? ఒక 25 years అంటే 25 years క్రితం నుంచి స్టార్ట్ అయిన రోడ్డు. చిన్న కంటే ముందు బ్యాక్ సైడ్ ఉంది రోడ్డు. వాళ్ళకి తెలుసు లారీలు పోయినాయి, ట్రాక్టర్లు పోయినాయి, అన్ని పోయినాయి. వాళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళకి అడుగుంది వాళ్ళకి బాట ఎట్లా ఉన్నది అట్లా పోయిన మాట. ఈ నడిమేసినందుకు తొందరగా అయితే అంటాను దగ్గర కబ్జా చేసుకున్నారు భూమి మాదే అంటాను. అట్లా చూడు సార్ లేదు నేనన్నా మాకు నైష చూపిస్తాకే పోయి తెస్తామంటే తెచ్చుకోపోయినామయ్యా నైష ఉంటే పోయి తెచ్చుకోపోయి ఉంటది సార్ వాళ్ళకి అప్పుడు కొన్ని స్కూల్ కట్టిండు. ఇప్పుడు వాస్తవంగా ఈ బాట అనేది గవర్నమెంట్ ల్యాండ్ చెప్తున్నారా? దొవి పైపులు వేసిరి మళ్ళా నీళ్ళ పైపులు వేసిరి రాజకీయ నాయకులంతా వాళ్ళ ప్రభుత్వం ఉందా. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఆల్రెడీ రోడ్డు విషయంలో ఈ మెయిన్ రోడ్ నుంచి అమలికుంట్ల పెట్టేటువంటి రోడ్డు విషయంలో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కాబట్టి మార్కింగ్ చేస్తారు కాబట్టి ఇది మీ ఇల్లు కదా, మీ ఇంటికి మార్కింగ్ చేస్తారు కాబట్టి మరి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? మార్కింగ్ చేయడం మరి మీ ఇల్లు ఎంత పోయే అవకాశం ఉంది? మరి విషయాలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకు కానివ్వండి? అసలు రోడ్డు విధంగా ఏమన్నా వద్దా అనేది మీ యొక్క చెప్పండి. ఏకపోవడం మంచిది సార్, ఎక్కడైనా బయటికి వెళ్ళి తీసుకుపోయినండి. మరి విషయం చెప్పారు అధికారులకు? మీరు చెప్పలేదు సార్. అధికారులకు కానివ్వండి కూడా అంటే మార్కింగ్ చేసినప్పుడు మీరు ఏం అబ్జెక్షన్ చేయలేదా? నేను లేకుంటే మీరు లేకపోతే మిగతా ఎవరు అబ్జెక్షన్ చేయలేరా? ఏం ఉన్నారు వీళ్ళంతా ఏమన్నారు కానీ ఓకే మంచి సార్. ఆ
ఇదే మారుతుంది కదా. మన వెంకటే ఇక్కడ వరకు ఇస్తారు. అదే చల్ల వాటర్ పాట మార్పుతుంది ఆ గొడవకు మార్పుతుంది. ఈ ముల్లే మళ్ళీ జాగాలు ఇస్తారా మన ఇల్లు గురించి జాగాలు ఇవ్వండి వాళ్ళకు జాగా చూపించండి. వాళ్ళ పెద్ద మాత్రం ఇంకా మునిగి వేరే ఇంకా ఇదే మార్కింగ్ తారక్ ఇక్కడ మార్కింగ్ ఈ నది ఆల్మోస్ట్ టోటల్ వెళ్ళిపోతుంది. తారక్ ఇది వస్తారు ఇక్కడ నేను చూసిన కాడికి ఎట్ల పనులు పోతుంది అసలు ఏదో పోయినా అని చెప్పి అంటే అసలు వచ్చిన హనుమాన్లోకి వెళ్ళి పడి పనులు కొత్త కొత్తగా ఇప్పుడు మొన్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పోతున్నాయి పనులు. చెప్పండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, ఇక్కడ శివుని గుడి ఉంది. ఇప్పుడు రానికి పనికి ఇబ్బంది ఉంది పబ్లిక్. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా రోడ్డు ఇప్పుడు సింపుల్గా మందికి పోవడానికి రానికి ఇది ఉండే. ఇప్పుడు బ్యాక్ సైడ్ రోడ్ అతలు ఉండే ఫస్ట్ మేము చూసిన కాడికి అయితే ఉంది. మా తాతలు ముత్తాతలు చూసిన కాడికి అతలు ఏమో తెలియదు. పెద్ద మనుషులు అందరూ చచ్చిపోయాడు. ఇప్పుడు చిన్నవాళ్ళు ఏదో అల్లా ఎమ్మల్లా మనుషులు ఉండరు. ఇప్పుడు బాబు సార్ ఉండు ప్రక్రియ చేస్తారు, ఆయన రోడ్లు అవి చేపిస్తారు కదా. ఇప్పుడు మాకు మొన్న వచ్చేయమంటాడు మా ఇండ్లు పోతాయి అంటాడు. ఎట్లా పోతాయి సార్ అంటే ఇండియన్ మా ఇంటి వంతు గీపోతే అంటే గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినాట. గవర్నమెంట్ మేము గెలిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడానికి మేము కావాలని గెలిపించినామా మేము. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు ఎంత ఏం ఇబ్బంది లేకుండే, అది సైలెంట్ ఉండే. అది ఎక్కడో చేస్తుండే, పెద్ద హైవే రోడ్లు చేసిండు, ఎక్కడెక్కడో మా ప్రాబ్లం అవి అయినా కట్టించాడు. ఇప్పుడు మా ప్రభుత్వంలో మాకేం చేసిండు, మా ఇంట్లోకి సూటి పెట్టిండు. ఇప్పుడు అమ్మికుంట్ల రోడ్డు ఏముంటుంది, ఆల్రెడీ టిప్పర్లు పోతున్నాయి వస్తున్నాయి. వాళ్ళకి మేము ఇబ్బంది ఏం చేస్తాలే. ప్రతి ఒక్క బండి పోతుంది వస్తుంది, మిషన్ వచ్చే మిషన్లు పోతున్నాయి, అవి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మా ఇంటి తీసేస్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇప్పుడు ఎమ్మికుంట్ల మురిపల్లి రోడ్డు విధంగా చేస్తే నష్టం ఏమొస్తుందంటావు? నష్టం అంటే మా ఇండ్లు పోతున్నాయి. ఇంకా మా ఇండ్లు పోతున్నాయి. శివాలయం గుడి ఉంది, బొడ్రాయి ఉంది, ఇక్కడ ఆ పక్క దేవుళ్ళు ఉండరు. అక్కడ పోషమ్మ గుడి ఉంది, అక్కడ అంతా మొత్తం దేవుళ్ళని తీసేసిపోతారంట. ఇది మొదటి నుంచే లేనిది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంది, ఇది పెద్ద మనసులకు నిర్ణయం ఒప్పింది ఇది ప్రభుత్వంలో. ఎవడేం సహకరిస్తలేరు. మొత్తం రోడ్ వస్తుంది అని చెప్పి చేస్తున్నాడు. బాగా ప్రకాశిస్తారు బాగా కొడుకు. ఆయన నవ్వుకుంటా పోతాడు. మాట్లాడితే నేను మాట్లాడిన రూపాయలు పెట్టి మాట్లాడు చెప్తా మాట్లాడమని మాట్లాడాడు, పారిపోతాడు. ప్రకాష్ రెడ్డి సార్ కొడుకు బాబు సారా? ఆయనకి ఏమవుతుంది? ఆయన రోడ్డు ఆయన పట్టిండు కదా, ఇండ్లు తెప్పించేటి అవి చేసేటి ఆయన తెప్పించేటోడు అంట. ఈ అమ్మికూరులో మన విక్రమ్ దూర ఆయన బి చెప్తాడు. ఈ రోడ్డు అమ్మికూరులోకి మామనార్ వెళ్తుంది అంటే ఈ రోడ్డు చిన్న గలీలలో చిన్న పిల్లలు ఉంటారు. ఈ రోడ్డు అవసరమా? బ్యాక్ సైడ్ మా వస్తుంది, కాటన్ భూమి ఉంది, మాకు వచ్చే ఇండ్లు ఉన్నాయి. కావాల్సింది అవసరం ఉంటే తీసుకెళ్ళి అక్కడ జాబీ చూపిస్తాం. అక్కడ మేము చూడ చెప్తే ఓవరాల్ గా ఈ మధ్యరికల్ రోడ్ వేయకుండా బ్యాక్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది. అటు పోయినా మాకేం ఇబ్బంది లేదు. మా పిల్లలకి సేఫ్టీ ఉంటుంది, దేవుళ్ళు అందరికీ సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే 10 మంది వచ్చే వాళ్ళకి చూసే వాళ్ళకి గిట్ట బాగుంటుంది. ఇప్పుడు నడి రోడ్లో పోతే ఇప్పుడు బొడ్రాయి అని రాళ్ళు ఇక్కడ అక్కడ దేవుళ్ళు అని పోషామని తీసేసి ఇవన్నీ పోతే ఇబ్బందే కదా. ఒక దేవుని తీసేస్తే మంచిది కాదు. మా ఇల్లు దేవుని చేసినాక మమ్మల్ని తీసేయండి. తీసేసే మమ్మల్ని ఏముంది, మా బతుకులు ఏమున్నాయి, మాకేమో జాగాలు ఉన్నాయా? పేదవాళ్ళం మేము, కష్టపడి మా తాతలు ముఖ్యతాతలు కట్టిన ఇల్లు ఉన్నాయి. మాకు జాగాలు లేవు, పాలు లేవు, ఏడ ఉండాలి మనము. ఇంత మంచిగా చెప్తే వినరు. మేము లేనప్పుడు వచ్చి మార్కింగ్ లేచిపోయినాక మేము ఏం చెప్పి వచ్చినా, మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా, ఇదేంది రెడ్ మార్కు రుద్దిరు అంటే ఇల్లు పోతాయి అన్నారు. అయితే మీరేం చేసారు అంటే మేము ఎవరం లేని చూసి చేసిపోయారట. అంటే ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పటికి పోయేది రోడ్ అత్తలు ఉండే. ఇవాళ పొలాలు పోతే ఏమైంది, మాకు వచ్చే భూమిలోకి వెళ్ళి పోని, మాకు వచ్చేది అవతల చెదురుబాయి ఉంది, చెదురుబాయి అవతల మంచిగా ఇల్లు వస్తుంది ఐశ్వాడకు మొత్తం. అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళకు మాకు కాకుండా ఇప్పుడు నడి రోడ్లో ఇబ్బంది పెట్టేసాం. ఆ వల్ల మాకు టెన్షన్ అయిపోతుంది. సో ఇదండి వాస్తవంగా ఈ భోగారం ఇండ్ల మధ్యకి రోడ్ వేయడం ద్వారా డెడ్ ఎండ్లోని శివాలయం టెంపుల్ ఒకటి, తర్వాత హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. రెండోది కొంచెం ముందుకెళ్తే పోచమ్మ టెంపుల్ ఉందని చెప్పి చెప్తున్నారు.
కంప్లీట్గా ఈ విధంగా రోడ్ వేయడం ద్వారా పేదవాళ్ళ ఇల్లు కూలిపోవడం ఒకటి, రెండవది అక్కడ నష్టం జరుగుతుంది, రెండవది ఇక్కడ టెంపుల్స్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇమీడియట్గా ఇలాంటి ఆలోచన నిర్మించుకొని ఉన్న బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి రోడ్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండాలనేటువంటి వాదన వ్యతిరేకంగా ఇక్కడ లోకల్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కాబట్టి ఇటు విషయంలో ఖచ్చితంగా లీడర్ మన ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అదేవిధంగా లీడర్లు కానివ్వండి స్పందించి ఈ పేదవాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, అదేవిధంగా ఊరంతా కలిసి పూజించినటువంటి శివాలయం టెంపుల్ కానివ్వండి, హనుమాన్ టెంపుల్ కానివ్వండి, ఈ టెంపుల్కి ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఈ ఇండ్ల యొక్క బ్యాక్ సైడ్ నుంచి రోడ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ మెజార్టీ పరంగా చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డు నుంచి వేసేటటువంటి రోడ్ని విరమించుకొని బ్యాక్ సైడ్ రోడ్ వేయాలని చెప్పేసి కోరుకుంటూ T9 న్యూస్తో బాలరాజ్, నారాయణపేట, ఓటు స్టూడియో. తారక్ మీరకు వచ్చేసి